కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది? వీరు వినబోతున్న 2 శుభవార్తలేంటి? 5, 6, 7 తారీఖులలో వీరికి జరగబోయేది ఏంటి? ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కుంభరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట. అప్పుడే మీకు పూర్తి వివరాలు, వినబోతున్న శుభవార్తలు, వాటి యొక్క అర్థాలు, ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పామో ఇవన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను. అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9182111077. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు, కానీ మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. ఇక్కడ మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుందండి. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక కుంభరాశి వారికి ఈ 5, 6, 7 తారీఖులలో జరగబోయేదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం ఉన్నవారండి. కాకపోతే కొన్ని విషయాల పట్ల ఇప్పుడు చాలా భయాందోళనలు అనేవి చెందుతూ ఉన్నారు. ఏలినాటి శని యొక్క ప్రభావం 3వ దశ స్టార్ట్ అయింది కదా. ఈ 3వ దశలో మాకు ఏ విధంగా ఉండబోతుంది, అసలు మాకు కలిసి వస్తుందా, లేక ఏలినాటి శని ప్రభావం వల్ల మేము పూర్తిగా నష్టపోతామా అని చెప్పి చాలామంది కూడా కంగారు పడిపోతూ ఉన్నారు. ఫస్ట్ మీకు కొన్ని నిజాలు చెప్తాను. ఏలినాటి శని ప్రభావం యొక్క అంటే ఆ మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇది వివరించి చెప్తాను. ఈ వీడియో ఇక్కడ నుంచి మీకు చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. దయచేసి స్కిప్ చేయొద్దు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఏలినాటి శని ప్రభావం అంటే శనిదేవుడు, శని భగవానుడు అనగానే చాలామంది కూడా ఎక్కువగా ఏం చేస్తారంటే నెగిటివ్గా ఆలోచిస్తారు. ఎందుకు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. శని అంటే మనకి మంచి జరగదు, చెడే జరుగుతుంది, చెడు ప్రభావాలే మాకు ఎదురవుతాయి, అంతా మాకు నష్టమే. ఇక నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాము, ఈ 2.5 సంవత్సరాలు కూడా మాకు కష్టాలు అనేవి తప్పవు అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. కానీ తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటి అంటే కనుక, ఏలినాటి శని ప్రభావం 3వ దశ చాలా బాగుంటుంది. చాలామంది జీవితాలలో ఒక మంచిని తీసుకొస్తుంది అన్నమాట. శని వెళ్తూ మంచి చేసి వెళ్తాడు అని గుర్తుంచుకోండి. శనిదేవుడికి చెడు అంటే ఇష్టం ఉండదన్నమాట. కాకపోతే ఇది కూడా మనకి మంచి జరుగుతుందా, మనకి చెడు జరుగుతుందా అనేది మన యొక్క పనుల మీద ఆధారపడి ఉంటుంది. మనం అందరి మంచి కోరుకొని మనం దానాలు ధర్మాలు చేసుకుంటూ ఎదుటి వ్యక్తి మంచిగానే ఉండాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి అని చేసే ఒక చిన్న పనైనా కానీ శని భగవానుడిని మెప్పించినట్లు అవుతుందన్నమాట. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనసులో ఏదన్నా అసూయ, స్వార్థం, ఈర్ష్య ఇటువంటివి ఏమన్నా ఉన్నా కానీ అవి ఎదుటి వారి మీద చూపించకుండా మనం ఎదుటి వారికి మంచే చెయ్యాలి అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా శని భగవానుడు మనకి మంచి చేస్తాడు. కానీ కుంభరాశి వారికి మనకి ఇటువంటి భయాలు ఏమీ లేవు. ఎందుకంటే కుంభరాశి వారు చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి నష్టం కలిగినా ఎదుటి వారికి మన వల్ల నష్టం కలగకూడదు. ఒక మాట మాట్లాడినా కూడా ఎదుటి వారికి మన మూలంగా ఆ హట్టింగ్ అనేది జరగకూడదు. ఎదుటి వాళ్ళని కుదిరినంత వరకు మనం సంతోషంగా ఉంచాలే తప్ప బాధ పెట్టకూడదు అని చెప్పి చాలామంది కూడా కుంభరాశి వారు ఈ టైప్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి భయాందోళనలు పెట్టుకోవద్దు. ఏలినాటి శని దశలోనే
చాలామంది కూడా కుంభరాశి వాళ్ళు గుర్తింపు పొందిన వారు ఉన్నారు. లక్షలు కాదు, కోట్లు సంపాదించి వెనక వేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులలో పలుకుబడి పేరు ప్రతిష్టలు మంచి పదవులు తెచ్చుకున్న వారు ఉన్నారు. కాబట్టి మీరు ఈ 3వ దశలో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏలినాటి శని ప్రభావం అనేది శని వెళ్తూ శని భగవానుడు అందరికీ కూడా మంచే చేస్తారు, మనకి మంచే జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసాన్ని మనసులో పెంచుకొని కుదిరినంత వరకు మనం కృషి చేయాలన్నమాట. ఏది కూడా ఊరికినే రాదు కదండి. ఏదైనా ఊరికినే వస్తుందో చెప్పండి? మనం కష్టపడితేనే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మనకు వస్తుందన్నమాట. అలాగే మనం ఎంత కష్టపడతామో, మన పని పట్ల మనం ఎంతవరకు ఎఫెక్ట్స్ అనేవి చూపించగలుగుతామో మనకు అంత ప్రతిఫలం అనేది దక్కుతుందన్నమాట. కాబట్టి చేసే పనుల పట్ల శ్రద్ధను పెట్టండి, ఇంకొంచెం ఎక్కువగా కష్టపడండి. ఖచ్చితంగా ఆదాయ మార్గాలు ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట కుంభరాశి వారికి. ఇక కుంభరాశి వారికి ఈ యొక్క 5, 6, 7 తారీఖుల విషయానికి వస్తే ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, బిజినెస్లు చేసుకునే వారికైనా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికైనా కానీ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతమైన ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకోబోతున్నాయన్నమాట. మీరు కొంచెం కష్టపడి ఎఫర్ట్స్ అనేవి పెట్టారు అంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఆ డబ్బు సంపాదించే వృత్తిలో రూపాయి పెట్టుబడి పెట్టే దగ్గర మీకు 10 రూపాయలు వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. వృత్తికి సంబంధించి ఎటువంటి కంగారు పడవద్దనమాట. ఇక ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా చేసే కృషికి పై అధికారుల చేత ప్రశంసలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఇక కుంభరాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఇప్పటి వరకు వచ్చాయి, ఇప్పుడు లేవు అని చెప్పట్లా. కానీ ఎక్కడైతే కోపం, గొడవ ఉంటాయి అక్కడ ప్రేమ కూడా ఖచ్చితంగా 100% ఉంటుంది. వీరిద్దరికీ కుంభరాశి వారి భార్యాభర్తల మధ్య ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది. దీనివల్ల ఎన్ని గొడవలు వచ్చినా కూడా చాలా ఈజీగా సమసిపోతాయన్నమాట. కాబట్టి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత, మంచి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోండి, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి. మీకు చాలా చాలా మంచిగా ఉంటుంది. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుందన్నమాట. ఇక సంతాన పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు వీళ్ళకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు, చదువు యందు చాలా మంచిగా ఉంటారు, అది వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. పిల్లలు కూడా కష్టపడి చదువుతారు. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరిగే సమయం కాబట్టి ఎగ్జామ్స్ కూడా చాలా మంచిగా రాస్తారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం అయితే మంచిగా కనిపిస్తూ ఉందన్నమాట. సంతాన పరంగా గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ 3 రోజుల్లో ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుంభరాశి వారి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వీరి పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ, మీ యొక్క బలం కానీ మీ యొక్క బలహీనత కానీ మీ యొక్క స్నేహితులకు, బంధువులకు చెప్పడం వల్ల మీ యొక్క వీక్నెస్ ఏంటో వారు తెలుసుకుని నలుగురిలో మిమ్మల్ని పలచన చేసే అవకాశం అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వాళ్ళ పర్సనల్ విషయాలను మీరు టచ్ చేయొద్దు, అప్పుడు మీ పర్సనల్ విషయాలను వారు టచ్ చేయకుండా ఉంటారు. దీనివల్ల సగం గొడవలు పోతాయన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్లే, బంధువులేలే అని చెప్పి ఊరికినే వాటేసుకోమాకండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇదే మీకు గౌరవాన్ని, విలువను తీసుకొచ్చి పెడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు లవర్స్కి ఏ విధంగా ఉంది అన్న విషయానికి వస్తే లవర్స్ కూడా ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉంది. గతంలో కొన్ని గొడవలు జరిగాయి మీకు కూడా, కానీ అన్నింటినీ సర్దుకున్నారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల అన్నింటినీ కూడా సర్దుకొని కొంచెం ఒక స్టెప్ దిగి వచ్చి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మీకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ 3 రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అని చెప్పి
చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా సినీ రంగ పరిశ్రమల వారికి కూడా ఈ యొక్క 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ పనులు చేసే వారికి కూడా ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి నష్టాలు అనేవి ఉండవు. కొన్ని లాభాలు అనేవి చూస్తారు తప్ప నష్టాల వైపు ఎటువంటి అడుగు వేయరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ 3 రోజులు కుంభరాశి వారికి ఏదైనా ఊరు ప్రయాణాలు ఏమన్నా జరుగుతాయా అంటే కనుక ఊరి ప్రయాణాలు అనేవి ఈ 3 రోజులు ఒకరోజు కనిపిస్తుందండి. ఈ అంటే ఒకరోజు కూడా మీరు బంధుమిత్రులను కలుస్తారు. బంధుమిత్రుల కలయిక అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, మీ యొక్క ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, కుంభరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విషయానికి వస్తే, ఇప్పుడు పిల్లలకి రిజల్ట్స్ వచ్చే సమయం. ఈ యొక్క రిజల్ట్స్ కోసం కొంచెం విద్యార్థులు టెన్షన్ పడుతూ ఉంటారు. కొంతమంది పరీక్షలు రాయబోతున్నారు, కొంతమంది రాసేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వీరు ఊహించిన దానికంటే కొన్ని ఎక్కువ మార్కులతోటి ఎగ్జామ్ పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని పట్ల మీరు చాలా సంతోషపడతారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు వినబోతున్న శుభవార్త ఇదేనని చెప్పి. ఈ నెలలో ఖచ్చితంగా వినబోతున్న మొదటి శుభవార్త అయితే ఇదేనండి. మీరు ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులతో మీరు యొక్క పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది మొదటి శుభవార్త. కుంభరాశి వారి యొక్క సంతాన పరంగా కానీ, కుంభరాశి విద్యార్థులకైనా కానీ ఇది మొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక స్థల మార్పిడి అనేది జరుగుతుంది. మీరు కొత్త గృహంలోకి వెళ్తారు. ఖచ్చితంగా మీరు గృహ నిర్మాణం అనేది చేపట్టడమో కానీ, కొత్త గృహంలోకి వెళ్ళడం కానీ, లేదంటే వేరే ఇంటికి మార్పిడి జరగడం కానీ జరుగుతుంది. ఇది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, అది ఇప్పుడు జరగబోతుంది అనమాట. ఖచ్చితంగా ఈ నెలలో జరిగి తీరుతుంది. ఇది రెండవ శుభవార్త అనమాట. చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఎందుకు చూడమంటున్నారండి అంటే అదేనండి, ఇప్పుడున్న జనాలందరూ కూడా మనసులో ఒక ఆలోచన, బయటకి ఒక ఆలోచన, పెదవుల మీద చిరునవ్వు, మనసులో కుళ్ళు కుతంత్రాలు, ఎదుటివారు ఎప్పుడు నాశనం అయిపోతారు అని చూడటము. మీకు మంచి జరుగుతుంది అనంటే చూసి సంతోషపడే వాళ్ళకంటే కూడా ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మంచైనా చెడైనా ఎదుటి వారికి తెలియాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఒంటరిగా చూడమని చెప్పి మీకు సలహా ఇస్తున్నాము. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా కానీ ఎవరు ఒక రూపాయి ఆపదలో ఉన్నామంటే ఎవరు ఒక ముద్ద అన్నం పెట్టరు ఇంటికి పిలిచి మేము కష్టాల్లో ఉన్నాము అంటే. కాబట్టి జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే చాలా మంచి జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి చికాకులు లేవు, ఎటువంటి గొడవలు లేవు. చాలా హ్యాపీగా స్మూత్గా ఆనందంగా ఈరోజైతే ఈ 3 రోజులు అయితే గడిచిపోతాయన్నమాట. మీరు ఏళ్ళనాటి శని గురించి మాత్రం ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు. వీలైనంత వరకు దానాలు ధర్మాలు చేయండి, రావి చెట్టు కింద దీపాన్ని పెట్టండి, నిత్యం దీపారాధన చేసుకోండి. మీకు అంతా కూడా సక్రమంగా జరుగుతుంది, భయపడాల్సిన అవసరమే లేదు. చూశారు కదా మరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ 3 రోజులు అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.